పరిశుద్ధుడా యేసు ప్రభువా నీకు వందనములు నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నీ వాక్యం ధ్యానించునుగా నీ వాక్యం సత్యమును బోధించమని యేసునామమున ప్రార్థించి విడుకుంటున్నాను స్వామి. Good morning and welcome for another episode of the meditation. We have been meditating upon the holiness. మొదట holiness అంటే ఏంటి అని సాదెక్ అండ్ ఖదేష్ అనే మాటల మీద దాని అర్థాన్ని మనం చూసాం. రెండవ భాగంలో రెండవ రోజున అనగా ఈ హోలీనెస్ లో రెండవ భాగంలో వచ్చినప్పుడు హోలీనెస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్ అనే దాన్ని మనం ధ్యానించాం. దాని తర్వాత మూడవ దానిలోకి వచ్చేటప్పటికి బీయింగ్ లెడ్ ఫ్రమ్ ది డార్క్నెస్ ఇన్ టు లైట్, చీకటిలో నుండి వెలుగులోనికి రావడం అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో రెండు భాగాలు చేసాం. చీకటి ఒక రోజున, రెండవది వెలుగు ఒక రోజున మనం ధ్యానించి ఉన్నాం. వెలుగులో వాట్ ఈస్ లైట్ అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వి సెడ్ దట్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ గాడ్స్ ట్రూత్ అండ్ గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ వాట్ ద లైట్ మీన్స్ అనే దానికి దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఈ రోజున హోలీనెస్ ఈజ్ నథింగ్ బట్ హోలీనెస్ ఈజ్ వాక్యానుసారమైన దైవ స్వభావం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. హోలీనెస్ అనగా డివైన్ నేచర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవి నేను ఆలోచించి మీతో పంచుకుంటున్నటువంటి కొన్ని అంశాలు. అంటే ఎప్పుడు ఆలోచించే విధానం కన్నా దీన్ని కొద్దిగా వేరుగా మీతో నేను ధ్యానిస్తూ ఉన్నాను. హోలీనెస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అని ఒకటి మాట్లాడుకున్నాం. రెండవది పరిశుద్ధత అనగా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చి మన కళ్ళు తెరవబడి పరిశుద్ధముగా మార్చబడడం అనే దాన్ని అంశం ధ్యానించాం. తర్వాత దాంట్లోని చీకటి వెలుగును రెండు భాగాలు చేసి మాట్లాడుకున్నాం. ఈ రోజున వాట్ ఈజ్ హోలీనెస్? హోలీనెస్ ఈజ్ నథింగ్ బట్ వాక్యానుసారమైన దైవ స్వభావంగా దీన్ని మనం గమనించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన దైవ స్వభావమే పరిశుద్ధత. నిన్నటి రోజున మనము ముగించుకుంటున్నాం. మొన్నటి రోజున మనం ముగించుకుంటూ మనం ఏం చేసామంటే ఈ పరిశుద్ధత ఎవరికి ఇవ్వబడుతుంది, ఈ లైట్ ఎవరికి ఇవ్వబడుతుంది అనేదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లైట్ ఎవరికి ఇవ్వబడుతుంది అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను. లైట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ హిస్ హోలీనెస్ అని అన్నాం కదా. ఆ రీతిగానే నిన్నటి ముగించే ముందు మనం ఏమనుకున్నామంటే లైట్ ఇల్యూమినేట్స్ ఇన్ డార్క్నెస్, చీకటిలో వెలుగు ప్రకాశిస్తూ ఉంది. దట్ ఈస్ వేర్ గాడ్స్ ప్రజెన్స్ ఇస్ రివీల్స్ ఇస్ హిడెన్ ట్రూత్. దాచి ఉన్నటువంటి దేవుని సత్యాన్ని మనకు వ్యక్తపరచడానికి చీకటిలో వెలుగు ప్రకాశించుతున్నట్లుగా మనం చూసి చీకటిలో ఉన్న ప్రజలు ఆ గొప్ప వెలుగును చూడబోతున్నారన్న సత్యాన్ని మనం గమనించినాం. అనగా దాంట్లో మనం వాకింగ్ ఇన్ లైట్ అంటే లివింగ్ అకార్డింగ్ టు ది గాడ్స్ విల్. వెలుగులో నడవడం అనేది దేవుని చిత్తానుసారంగా నడవడము లేదా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవడం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ట్రూత్ ఈజ్ ఆల్సో డివైన్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, అనగా సర్వసత్యంలోనికి నడిపించడం, అనగా పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షతలోనికి నడిపించడమే ఈ సత్యమని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం లైట్ ఈస్ డివైన్ నాలెడ్జ్ అండ్ ఎన్లైట్మెంట్. ఈ వెలుగు దేవుని గురించినటువంటి పరలోక జ్ఞానమని, ఆధ్యాత్మిక దైవ సంబంధం జ్ఞానమని, అది దేవుని గురించినటువంటి పవిత్రతను మనకు నేర్పిస్తుంది, సూచిస్తుందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాటను యోహాను సువార్త 8:12 మనం చేసుకున్నప్పుడు వెలుగు ఎవరికి ఇవ్వబడుతుందో మనం చూస్తాం. మొదటిది లైట్ ఈస్ గివెన్ టు దోస్ పీపుల్ హు ఆర్ ఒబీడియంట్. ఆయనకు విధేయులైన వారికి అది ఇవ్వబడుతుందని, టు అప్రైట్ పీపుల్ ఆయన యథార్థంగా నిలబడిన వారికి ఆ వెలుగు ప్రకాశింప చేయబడుతుందని, ఆయనకు అదే విధంగా నీతి న్యాయంగా నిలబడిన వారు అనగా జస్ట్ పీపుల్కు అది ఇవ్వబడుతుంది అని, అదేవిధంగా ఎవరైతే దయాదాక్షిణ్యాలు కలిగి ఉంటారో వారికి ఈ దేవుని వెలుగు అనగా ఈ వెలుగు ప్రకాశింప చేయబడుతుందనే సత్యాన్ని మనం గమనించాం. అదే కాకుండా ఎవరెవరైతే యేసు ప్రభువును వెంబడిస్తారో ఆల్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే ఏ రీతిగానైతే వెలుగులో దేవుని ప్రత్యక్షత సత్యము ఉంటుందో, ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఉంటుందో మనం చూసాం. మరి ఈ రోజున ఆ హోలీనెస్ అనే అంశాన్ని ఇంకొక రీతిగా ఆలోచన చేస్తున్నాం. ఇట్ ఈస్ వాక్యానుసారమైన దైవ స్వభావం అనగా ది డివైన్ నేచర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారమైనటువంటి దేవుని స్వభావం ఎక్కడ కనపరచబడుతుందో ఆ స్వభావమే పరిశుద్ధత. సరే, వాట్ ఈస్ దిస్ డివైన్ నేచర్? సో మనం బేసిక్ అర్థమవుతుంది ఏంటిది? హోలీనెస్ ఈజ్ నథింగ్ బట్ ద డివైన్ నేచర్.
A divine nature is divine maturity in accordance with the holy word of God. అనగా మనలో ఆధ్యాత్మికమైన దైవ సంబంధమైనటువంటి వికసింపు కలుగ చేయబడాలి. డివైన్ మెచ్యూరిటీ దేని ద్వారా కలుగ చేయాలి? ఈ మెచ్యూరిటీ, ఈ వికాసం దేని వల్ల కలగాల? దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా కలగబడాలి. దేవుని పరిశుద్ధ వాక్యం అది జీవం కలిగి కనుక అది దాని వలన మనలో దైవ సంబంధమైనటువంటి వికాసత కలిగినప్పుడు అది పరిశుద్ధతకు దారితీస్తుంది. దట్ మీన్స్ అకార్డింగ్ టు ద హోలీ వర్డ్ ఆఫ్ గాడ్ దేర్ షుడ్ బి అ మెచ్యూరిటీ విత్ ఇన్ యూ. ఆ మెచ్యూరిటీ, ఆ వికాసత ఏంటిదంటే పరిశుద్ధతలోనికి నేను నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హోలీనెస్ ఈస్ ఫుల్లీ ఇన్ లైన్ విత్ ది టీచింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బోధన ప్రకారం ఉన్నటువంటి స్వభావం, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బైబుల్, బైబుల్లో మనకు నేర్పించినటువంటి నియమములను బట్టి, అంటే వాక్యానుసారమైన స్వభావం, వాక్యములో ఉన్నటువంటి దేవుని ప్రిన్సిపల్స్ ఆ నియమములను బట్టి, ఆ నియమములు దేన్ని జ్ఞాపకం చేస్తాయి? అవి దేవుని యొక్క స్వభావాన్ని, నేచర్ని జ్ఞాపకం చేస్తాయి. సో హోలీనెస్ అనేది ఏంటిదంటే బైబిల్ వాక్యానుసారమైనటువంటి నియమములను, ఆల్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది బైబిల్ను, దే ఆల్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అబ్సల్యూట్లీ ఇన్ గాడ్. దేవునిలో అవి కనపరచబడుతూ ఉన్నాయి కనుక, అది దేవుని స్వభావంగా ఉంది కనుక ఆ స్వభావంలోనికి మార్చబడటం వాక్యానుసారం. ఆ స్వభావం వాక్యములో దేవుని కనపరచబడుతుంది. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రజెంటింగ్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. అండ్ మనము ఆ స్వభావంలోనికి మార్చబడమే దేవుని పరిశుద్ధతలోనికి చేర్చబడం. సో వాక్యంలో ఇమిడ్చబడి ఉన్న దేవుని స్వభావము మనలను దైవ సంబంధమైనటువంటి స్వభావంలోనికి మారుస్తుంది కనుక మనం పరిశుద్ధతలోనికి మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవును, హోలీనెస్ ఈస్ నథింగ్ బట్ అబ్సల్యూట్ మోరల్ ప్యూరిటీ. అనగా అబ్సల్యూట్ అంటే ఏంటిది? పక్కా, దానికి ఇంకొక వేరే మాట లేదు. ఇట్స్ ఎన్ అబ్సల్యూట్ మోరల్, నైతిక స్వచ్ఛత. బైబిల్లో దేవుని యొక్క స్వభావం ఏ రీతిగా కనపరచబడుతుందంటే అది అబ్సల్యూట్ నైతిక స్వచ్ఛతను కనపరుస్తుంది. హోలీనెస్ ఇస్ ఆల్సో, ఆ పరిశుద్ధత దేని, ఇట్స్ ఎ డివైడర్ బిట్వీన్ ద నేచర్ ఆఫ్ గాడ్ అండ్ ద సిన్ఫుల్ హ్యూమన్ నేచర్. ఈ పరిశుద్ధత అనేది దేవుని స్వభావమును మానవ సంబంధమైనటువంటి పాపపు స్వభావం, నా తల్లి నన్ను పాపం నుండే గర్భం ధరించినదని ఆదాము ద్వారా సక్రమించినటువంటి ఆ హిస్టారికల్ సిన్, ఆ పాపం యొక్క స్వభావాన్ని డివైడ్ చేస్తుంది. తేటగా మనకు డివైడ్ చేసి కనపరుస్తుంది. ఆ కనపరిచేది ఆయన అబ్సల్యూట్ మోరల్ ప్యూరిటీ, నైతిక స్వచ్ఛతను మనకు చూపిస్తుంది. ఆ హోలీనెస్ ఏంటిదంటే అది మనలో ఉన్న పాప స్వభావాన్ని, దేవుని స్వభావాన్ని విడదీసి ఏది పాప సంబంధమైనదో, ఏది దేవుని పరిశుద్ధ సంబంధమైనదో అది మనకు జ్ఞాపకం చూపిస్తుందని నేను జ్ఞాపకం చేస్తుంది. ఎస్పెషల్లీ ది ఫాలన్ నేచర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. పతనమైన మానవ స్వభావాన్ని దేవుని స్వభావము, ఆయనలో ఉన్న స్వచ్ఛతమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి నీతి లేదా రైచియస్నెస్ లేదా స్వచ్ఛతమైనటువంటి ఆ ప్యూరిటీ మనకు మన యొక్క స్వభావాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే దట్ ఈస్ ద వెరీ స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్. అనగా గాడ్స్ నేచర్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ద వెరీ బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ ది హోలీనెస్. హోలీనెస్ కొలవాలి అంటే దేవుని స్వభావమే. భక్తులు ఏమంటాడు తెలుసా? గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ పర్ఫెక్ట్, గుడ్, బట్ హీ ఈజ్ ఆల్సో ద సోర్స్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ది హోలీనెస్. పరిశుద్ధతకు ఆయననే మూలం, ఆయనే బేసిస్, కొరతకు బేసిస్ ఆయనే. నాట్ ఓన్లీ పర్ఫెక్ట్ అండ్ గుడ్, బట్ ఈస్ ఆల్సో ద బేసిస్, హిస్ ఓన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద బేసిస్. ఆయన స్వభావమే పరిశుద్ధతకు కులమద్దమానమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధత ఆయన స్వభావం ఎన్నడూ మారనిది. హిస్ హోలీనెస్ ఇస్ యునిక్, ఎప్పుడు మారనిది అది, ఎందుకంటే అది నిరంతరమైనది. ఆ స్వభావంలో ఎటువంటి మార్పు రాదు. అందుకేమంటున్నాడంటే పరిశుద్ధత అనేది పాత నిబంధనలో కదేశ్ అనే మాట వాడుకుంటే ప్రత్యేకించబడినది. ఇట్ ఈస్ ఇటర్నల్, నిరంతరము ఉండేది, మారనిది, ఒక దాని కొరకు ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడిన స్వభావం అది. అది దేవుని స్వభావం, మారని స్వభావం. సార్ యూనిక్. అందుకేమంటాడు యెషయా
పరిశుద్ధుడు 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 అని 3 సార్లు జ్ఞాపకం చేస్తారు ప్రతిసారి. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధ, దర్ ఇస్ నో అదర్ వర్డ్. పరిశుద్ధుడు, హిస్ హోలీ, దట్స్ ఆల్. హిస్ యూనిక్నెస్, హిస్ పర్ఫెక్ట్ ప్యూరిటీ, అండ్ దర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఆన్ దాట్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభు మనం జ్ఞాపకం చేస్తారు. అందుకే పాత నిబంధనలో కాదేశ్ అన్న మాట సెట్ అపార్ట్. దేవుని యొక్క నీతి, ఆయన మోరల్ నైతిక ఎక్సలెన్స్, మరియు ఆయన ఇంటిగ్రిటీ సమగ్రతను, ఆయన యొక్క విశ్వసనీయతను ఈ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాటలో జ్ఞాపకం చేయబడుతుంది. మంచి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తుంది చూడండి. ది గాడ్స్ రైచియస్, దేవుని నీతి, ఆయన నైతిక ఉన్నతమైనటువంటి స్వభావం, పర్ఫెక్ట్ ప్యూరిటీ. తర్వాత ఏమంటాడంటే ఆయన వెలుగు తేజస్యమైనటువంటి స్వభావం మనకు కనపరచబడుతుంది. ఆయన ఫిడిలిటీ అనగా విశ్వనీయత కనపరచబడుతుంది ఆయన యొక్క స్వభావంలో. దేవుని బిడ్డలారా, therefore he is set apart to be a special nature. ఒక స్వభావం, ఎవరికి లేనటువంటి స్వభావం, దేవునికి ఉన్న స్వభావం. ఆ స్వభావంనే పరిశుద్ధత, ఆయన విశ్వనీయత, ఆయన సమగ్రత, ఆయన నీతి, అది యూనిక్నెస్ ను, ఆయన యొక్క ప్రత్యేకతను మనకు కనపరుస్తుంది. దట్ ఈస్, హి హస్ బీన్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అందుకే ఏమంటాడు తెలుసా? మీరు వట్టివారు కాదు, మీరు పరిశుద్ధ యాజక సమూహం అంటాడు. యువర్ హోలీ నేషన్ అంటాడు. మీరు పరిశుద్ధ దేశంగా మరి తీర్చబడదు. అంటే యు హావ్ బీన్ సెట్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్. యు హావ్ బీన్ హోలీ సాంక్టిఫైడ్ టు బ్రింగ్ గ్లోరీ. అండ్ మీ స్వభావంలో దేవుని స్వభావమును, దేవుని యొక్క నియమైనటువంటి ఆ యొక్క విశ్వనీయతను, ఆ యొక్క సమగ్రతను నీలో చూడడమే పరిశుద్ధత. సేమ్ ఇంటిగ్రిటీ, సేమ్ ఫిడిలిటీ వీళ్ళు చూడబడము. ఇది దేవుని యొక్క సమరూపం గలగా పరిశుద్ధంగా మార్చబడే స్వభావం అని దేవుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిజమే, ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండడానికి మనం జ్ఞాపకం చేయబడుతుంది. నూతన బంధంలోకి వచ్చేటప్పటికి కొత్త బంధంలో ఏమో వేరు చేయబడినటువంటిది. మరి నూతన బంధంలో ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రతిరూపము, ప్రత్యక్షతనే. దట్ మీన్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఈ పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభువు వారికి సూచించబడుతుంది. ఏంటి ఆ సూచించబడటము? ఆయన వాక్యముగా శరీరధారి మన మధ్యకు వచ్చాడు. ఆది వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండిన, ఆ వాక్యమే దేవుడై ఉన్నటువంటి వాక్యము శరీరధారి మన మధ్యకు వచ్చి ఈ సేమ్ ఇంటిగ్రిటీ, మోరల్ ప్యూరిటీ, ఇది ఏదైతే దేవుణ్ణిలో మనం చూసామో, ఆ యూనిక్నెస్ చూసామో, అది క్రీస్తులోనికి సమకూర్చబడి ఉన్నది. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం, ఐ థింక్ 18-19 వచనాలు చూడండి, తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ తెరిచిపెట్టండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను కదా. అంటే వారు అంటే మనము, దేవుడు అప్పగించిన ఆ జనం. వారు ప్రతిష్ఠ చేయడం నిమిత్తం నన్ను నేను ప్రతిష్ఠించాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రతిష్ఠించి ఉన్నావు గనుక. బికాస్ యూ హ్యావ్ అనాయింటెడ్ మీ. 18th verse 17th వయసులో చూస్తాం. యూ హ్యావ్ అనాయింటెడ్ మీ. నువ్వు నన్ను ప్రతిష్ఠించి ఉన్నావు కనుక వారును ప్రతిష్ఠించబడుట కనుక, నువ్వు నన్ను పరిశుద్ధీకరించి ఉన్నావు కనుక, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక, నేను తండ్రితో అనగా ఐఎమ్ సైన్స్ అంటాడు కదా యోహాను సువార్తలో. నేనే ఏముంది, ఏంటిది మొదటిది, నేను మంచి గొర్రెల కాపరిని అనడా, నేనే ద్వారం, నేనే పునరుత్థానం, జీవం అనగా ఈజ్ ట్రైయింగ్ టు టెల్ us he himself is God. కనుక ఈ దైవ సంబంధమైన ఈ స్వభావము దేవునితో కూడా సకృతమైనది కనుక ప్రతిష్ఠించబడిన జీవితం కనుక ఆ మనమును ప్రతిష్ఠించలాగున అంటాడు అక్కడ ఆయన. సో టు మేక్ us holy, and Jesus has been sanctified and consecrated to be the holy son of God. దేవుని కుమారుడుగా ఆయన పరిశుద్ధీకరించబడి ఉన్నాడని జ్ఞాపకం చేయండి. He is setting apart himself. Therefore, in holiness, we have to get set ourselves separately. ఆయన ప్రత్యేకించబడిన వాడు కనుక మనమును ఆయన యొక్క స్వభావంలోనికి ప్రత్యేకించబడిన జనంగా ఉంచబడటానికి ప్రభు మనం పిలుస్తున్నట్లుగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాం. హోలీనెస్ తర్వాత పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఇట్ సెల్ఫ్, వాట్ ఈస్ ఇట్? ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. వేరొక ఆత్మను మీకు పంపిస్తానంటాడు. సత్య స్వరూపైన ఆత్మను మీకు ఇస్తానంటాడు. ఆ ఆత్మ ఏంటిది? ఆ ఆత్మ
రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమా మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. పరిశుద్ధ ఆత్మ అంటాడు అక్కడ. దేవుడు తన కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధులే లేఖనం తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి రోమా మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుడు తన కుమారుడును మన ప్రభువుడైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగాను మృతులలోని పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారులుగాను ప్రభావంతో నిరూపింపబడెను. కదా, పరిశుద్ధమైన ఆత్మను బట్టి. పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మను బట్టి. Therefore, he is saying that Holy Spirit, it is nothing but the holiness. పరిశుద్ధమైన ఆత్మ, the holy, the Spirit is which is very holy. Therefore, work of the Holy Spirit, ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఏంటిదంటే, it is nothing but sanctifying you and consecrating you. నిన్ను అది పరిశుద్ధీకరించి, పవిత్రపరిచి, నిన్ను దేవుడికి ప్రత్యేకంగా నిన్ను కాన్సక్రేట్ చేస్తూ ఉంది. Therefore, Father is separated, the Holy Spirit, the Son is being separated for a particular purpose, for being God Himself, and the Holy Spirit is nothing but పరిశుద్ధ ఆత్మగా అది మానవుణ్ణి పరిశుద్ధీకరించి, ప్రత్యేకించి, ప్రతిష్ఠిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధముల మూలంగా వచ్చినదై శిక్షావిధి కారణమైన, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. ఏంటిదా కారణం? అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఇట్లా ఒక అపరాధము వలన అనేకులు చనిపోయినలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు ఒక మనుషుని కృప చేతనే దానమును అనగా అనేకులను మరియు పాపము చేసిన ఒకని వల్ల శిక్ష విధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు యొక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైన, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా అనగా ఈ పరిశుద్ధాత్మను కృపావరము నీతిమంతులుగా తీర్చి, పరిశుద్ధాత్మ ద్వారా నీవు ప్రత్యేకించి ప్రతిష్ఠించబడే దేవుని యొక్క సంబంధమైనటువంటి క్రియ అని మీకు జ్ఞాపకం చేస్తుంటాను. వాక్యానుసారమైన దైవ స్వభావం ఇది పరిశుద్ధాత్మ నింపుదల వలన, ప్రత్యేకత వలన నీవు శుద్ధీకరించి నీతిమంతుడిగా తీర్చబడుటకు కారణమవుతున్నది. ప్రభు దేవుని బిడ్డలారా, it is being brought into the righteousness, into being the holy because of the gift of the Holy Spirit. Nizame. Therefore, Holy Spirit also points to the essential nature of God. ఈ హోలీనెస్ అనేది, ఈ పరిశుద్ధత అనేది దేవుని యొక్క స్వభావాన్ని మన జ్ఞాపకం కనపరుస్తూ ఉన్నది. అనగా వేరు చేయబడినటువంటిది, అపూర్వమైన, ఏకైక, విభిన్నమైన దేవుని యొక్క స్వభావం మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. దట్ మీన్స్ సెట్ అపార్ట్, ప్రత్యేకించబడినది, అపూర్వమైన, ఏకైక, విభిన్నమైన దేవుని యొక్క ఆ స్వభావమే ఈ పరిశుద్ధత. దట్ మీన్స్ హోలీనెస్ ఈస్ బీయింగ్ సెట్ అపార్ట్, వేరు చేయబడి, ప్రత్యేకించబడి, అనగా దేవునికి సంబంధితమైన ఆ స్వభావమే ఈ పరిశుద్ధతని దేవుడు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అనగా పాపపు స్వభావం నుంచి వేరు చేయబడిన ఆ యొక్క స్వభావము, అనగా బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ సిన్. ఏంటి ఈ యొక్క పాప స్వభావం? చాలాసార్లు చదువుకున్నాం మనం పాప స్వభావం. నిన్ననే మొన్న కూడా చెప్పాను, చెప్పండి. కొలసీయలో వచ్చిన మనకు శరీర కార్యములు ఏమనగా అనేది మనం చదువుకున్నాం. మళ్ళీ చూద్దాం, ఏం కాదు. 5వ అధ్యాయం గలతీ 5 చూడండి, శరీర కార్యాలు తీయండి. ఒకరేమో కొలసి 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం.
ఇంకొకరు పేతురు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. ఈ మూడు భాగాలు అనగా పాపము యొక్క పరిస్థితి ఏందో చూపిస్తుంది ఇక్కడ మనకు. శరీర కార్యములు ఏమనగా తులసిది కావున భూమి మీద నున్న మీ అవయవం మొదటి చదవండి. ఇది గలతీ 5 చదవండి. ఏమనగా శరీర కార్యం స్వస్థమైన అవేమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర కార్యములు, పాప సంబంధమైన స్వభావాలు. 2వ భాగం కొలస్సీ 3 5వ వచనం చూడండి. కావున భూమి మీద మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రతను, కాముత్రతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. తర్వాత ఇప్పుడైతే మీరు కోపమును, అగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడి. పాపము నుండి వేరు చేయబడు స్వభావమే పరిశుద్ధత అనగా ఈ గుణములు. పేతురు గ్రంథం 2వ అధ్యాయం మొదటి పేతురు 2వ అధ్యాయం 3 నుంచి చూసుకుంటూ పోదాం. కొత్తగా జన్మించిన దయాలను మీరు రుచి చూచిన సమస్తమైన, చూడండి మొదటి నుంచి, ప్రభు దయాలను మీరు రుచి చూచిన సమస్తమైన మొదటిది దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణను, మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్య పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో సిన్, డూయింగ్ అవే ఫ్రమ్ ద సిన్, బట్ ఆల్సో చిన్న శిశువుకి ఏ రీతిగా పాలు కావాలనో ఆ రీతిగా వాక్యమును పొందండి. శుద్ధీకరించబడిన జీవితంలోనికి రావాలి అంటే ఈ పాప స్వభావాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు చూడండి. దుష్టత్వం, రకరకాలైన పాప స్వభావం బైబిల్ మనం చూపిస్తున్నాడు. దుష్టత్వం, సమస్తమైన కపటమును, వేషధారణ, హిపోక్రసీ, అసూయ, ఎలివి, సమస్త దూషణ మాటలను మన కొత్తగా, ఇవన్నీ కొత్తగా జన్మించిన బిడ్డకు పాలు ఏ రీతిగా ఆహారం ఉంటుందో ఆ రీతిగా వాక్యమును మీరు తీసుకొని ఎదగండి. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయుయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుడి. దిస్ ఈస్ ద హోలీనెస్. వాక్యానుసారమైన పరిశుద్ధత దేవుని బిడ్డలారా. లీవ్ దీస్ థింగ్స్. ఒక నూతన స్వభావం ధరించుకో. సమస్తం గతించిపోయినవి క్రీస్తు యేసును ఒక నూతన యొక్క స్వరూపంలోకి మార్చబడి, ఎవడైనా యేసుక్రీస్తు నిలవాడు ఒక నూతన స్వభావం కలిగిన వాడు, నూతన సృష్టిగా ఉంచబడిన వాడు. అందుకే టైటిల్ ఐ గేవ్ ఇట్, దైవానుసార వాక్యానుసారమైన దైవ స్వభావమే పరిశుద్ధత. being brought into that realm, అందులోనికి అనగా ఈ యొక్క స్వభావం విడిచిపెట్టి శరీర సంబంధమైన పాపం నన్ను విడిచిపెట్టి పాపం నుంచి వేరు చేయబడిన స్వభావం. ఎటువంటి స్వభావంలోకి రావాలి అంటే చిన్న బిడ్డకు ఆ పాలు ఎంత అవసరమో ఆ రీతిగా వాక్యముతో నీవు సజీవమైన రాయి వద్దకు వచ్చి, అనగా ఆ రాయి మీద నువ్వు కట్టబడ్డకు, నీవు మందిరముగా మార్చబడ్డకు, సజీవుడైనటువంటి ఆ రాయిలో నీవు ఇమిడ్చబడి సజీవుడిగా మార్చబడి పరిశుద్ధతలోనికి వచ్చి దేవుని ఆలయముగా మార్చబడినప్పుడు, నీ హృదయము దేవుని ఆలయముగా మార్చబడినప్పుడు పరిశుద్ధత సక్రమిస్తుంది. ఎందుకనగా క్రీస్తు స్వభావమే పరిశుద్ధత. ఎక్కడ ఆయన ఉంటే అక్కడ పరిశుద్ధత. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధత గురించి. మోసే వస్తాడు మనుషుల అగ్ని దగ్గరికి. వచ్చినప్పుడు ఏమంటాడు మోసే, ఇది పరిశుద్ధమైన స్థలము. వేర్ ఎవర్ గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ దేర్, దేర్ ఇస్ హోలీనెస్. ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని హృదయంగా మార్చబడిన నీ హృదయము, దేవాలయంగా మార్చబడిన నీ హృదయం పరిశుద్ధమైనదిగా మార్చబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఉంది గనక.
Even he tells జాషువా కూడా చెప్తాడు, నీ ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విప్పిరా అంటాడు. దేవుని బిడ్డలారా, the light is the presence of God and the presence of the truth, and the truth is God. ఆయన ఎరుగుటే నిత్య జీవం, ఆయన ఎరుగుటే సత్యం. Therefore holiness అనగా పాపం నుంచి వేరు చేయబడినది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక 14-16 చదువుతాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 ఏమంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడి వాయబడి కాగా మీరు విధేయులై పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, పూర్వపు దశలో ఉండిన ఆశలను అనుసరించి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్నాడు ప్రకారం మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు. దిస్ ద నేచర్, ద వెరీ నేచర్ ఆఫ్ యువర్ గాడ్ ఈస్ హోలీ. దేర్ఫోర్ మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. ఆ ప్రవర్తన ఇదే. వీటిని విసర్జించి అంటాడు కొలసీల రాసిన పత్రికలో. మంచి మాట మాట్లాడుతూ చూడండి మీరు. విసర్జించి ఆయన గుణాతిశయం ప్రచురపరచు నిమిత్తమై కొలస్సీ అదే 3వ అధ్యాయం కింద వచనం అంటాడు, మీరు ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, ఏలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకునుడి. చక్కని మాట చూడండి. క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకునుడి. పేతురు గ్రంథం 2వ అధ్యాయం ఎందుకు రండి 9వ వచనం తర్వాత మొదటి పేతురు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయనిమిత్తము వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని ప్రజలై ఉన్నారు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయం మీరు పిలువబడినటువంటి దేవుని పరిశుద్ధ జనాంగం, యాజక సమూహముగా పిలువబడుతూ ఉన్నారు. Being separated from sin in accordance with the word of God. Holiness is the divine nature. దేవుని స్వభావం, వాక్యానుసారమైన దేవుని స్వభావం అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవది ఏమంటాడంటే holiness is living according to the will of God. ఇక్కడేమో పాపం నుంచి వేరు చేయబడినది, నూతన స్వభావం ధరించుకోవడం పరిశుద్ధత అన్నాం. రెండవది ఏంటది? లివింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానుసారముగా. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏంటిదండి? యోహాను 6:40, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్యజీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినము నేను వానిని లేపుదును. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. కుమారుని యందు విశ్వాసం ఉంచుట వలన నిత్య జీవం, పరిశుద్ధత. నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే వన్ ఆఫ్ ద క్వాలిటీస్ టు బి హోలీనెస్. నా కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక, నా మాట విని విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందును. నిత్య జీవం అనగా 2 క్వాలిటీస్ నేను చెప్పాను మొన్న. ఒకటి ఇటర్నిటీ, రెండవది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనేది విశ్వాసము వలన, కుమారుని యందున్న విశ్వాసం వలన నీకు సక్రమిస్తుంది. ఏంటి విశ్వాస్యత? వాట్ ఈస్ దిస్ విశ్వాస్యత? నేను ఒక 4 మాటలు దీనిలో జ్ఞాపకం చేసుకున్నానండి. 4 మాటలు ఏంటిదో తెలుసా? మొదటి, ట్రస్టింగ్ హిమ్. కుమారుని నమ్మడం అనేది అనగా ఆయన విశ్వసించడం ఏంటంటే ట్రస్ట్ హిమ్, ఆయన మీద నమ్మిక ఉంచాలి. రెండవది, ఆయనకు పరిపూర్ణంగా మనలో మనం సమర్పించుకోవాలి, టోటల్ సరెండర్. మూడవది, ఎటువంటి షరతు లేకుండా విధేయత చూపించాలి. మొదటిది నమ్మాలి,
ఎటువంటి నమ్మకం అండి, ఎటువంటి విశ్వాసత. ఒక చిన్న బిడ్డను ఒక టేబుల్ ఎక్కించి దుంకురా అంటే తండ్రి దగ్గరికి తల్లి ఉంటే ఖచ్చితంగా భయపడకుండా దుంకుతాడు. ఆధారపడగలగాలి. యూ షుడ్ ట్రస్ట్. ఆ చిన్న పిల్లవాడు ట్రస్ట్, తల్లి ద్రాక్షరసం ట్రస్ట్, టోటల్ ట్రస్ట్. తప్పిపోయిన కుమారుడు, నేను నీ కుమారుడు అనిపించుకుని యోగ్యుడైన పశ్చాత్తాపంతో, బట్ హీ హాస్ ఫెయిత్ టు టర్న్ బ్యాక్. ఎటువంటి విశ్వాస్యత అంటే ఆ గొర్రె స్వరం వింటే దారి ఎత్తుక్కుంటూ తిరిగి వస్తుంది ఆయన దగ్గరికి. ట్రస్ట్, బిలీఫ్, ఫెయిత్. అబ్రహాముకి ఎంత భయంకరమైన ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన అందరి జనంలోకి తండ్రిగా పిలువబడ్డాడు. ఫెయిత్. చాలాసార్లు అబ్రహాం విశ్వాసమే మాట్లాడుతున్నాం కానీ ట్రస్ట్ మాట్లాడుతున్నాం. కుమారుని ఇస్సాకు, హి బిలీవ్డ్ హిస్ ఫాదర్ టోటల్లీ. ఎంత ప్రేమ అంటే, ఎంత నమ్మకం అంటే, నాకు మా తండ్రితో నాకేం జరుగుతుంది, నన్ను కనిన తండ్రి నన్ను ప్రేమించేవాడు. వాట్ ఎ ట్రస్ట్ వీ హ్యావ్. దేర్ఫోర్ ఆయనను ఎరుగుటే, విశ్వసించుటే విశ్వాసం. పరిపూర్ణమైన కంప్లీట్ సరెండర్, సజీవయాగంగా సమర్పించుకునే స్వభావం అండి. టోటల్ సరెండర్. In your thought, in your act, in your mind, in your soul, everything is surrendered to God. That means when surrender is surrendered, you are giving authority to God act in you. నీలో దేవుడు ప్రవర్తించుటకు, దేవుని కార్యం జరిగించుటకు దేవునికి అధికారం ఇస్తున్నావు. In surrender. Exactly. In obedience also. Obedience is nothing but the another way of surrender. యెహోవా యందు భయభక్తులు గల వారు ఈ రీతిగా అనగా టోటల్ గా తన జీవితంపై అధికారాన్ని దేవునికి ఇయ్యడమే దేవుని పరిశుద్ధతలోకి మార్చబడతావు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ టోటల్ సరెండర్లు ఏమైందండి, నా యందును నేను నీ యందును. యు ఆర్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ఇన్ యూ అండ్ యూ షల్ బి మై పీపుల్. ఆయన స్వభావంలోనికి ఆయన సొత్తుగా మార్చబడతామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే. కీర్తన గ్రంథం 32:8 ఒక 4 రెఫరెన్సెస్ చూద్దాం ఇక్కడ. కీర్తన గ్రంథం 4:32 చూడు. మొదటిది కీర్తన గ్రంథం 32:8 విమోచన గానముతో నీవు నన్ను ఆదరించదువు. పడకల మీద నేను కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ నీకు ఉపదేశం చేసేదను, నీవు ఉండవలసిన నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించదను, నీ మీద సృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. God is promising you for obedience. God is promising you for trusting him. God is promising you for complete surrender. చక్కని మాట అంటారు చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని యొక్క చిత్తమునకు ఎప్పుడైతే నువ్వు లోనైతావో, నిన్ను సమర్పించుకుంటావో, దేవుడికి మీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీకు బోధిస్తాను, నడవలసిన మార్గం నీకు నేర్పిస్తాను, నీ దృష్టికి నీకు ఆలోచన నేను చెప్తాను అంటాడు. అదే 37వ దావీదు కీర్తన చూడండి. 37వ దావీదు కీర్తన 23వ ఏమంటాడు చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. దేవుని చిత్తం వెదికే వారికి ఉండే కృప చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఇఫ్ యు ట్రస్ట్ హిమ్, he will steadfast your walk. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నీ నడత చూచి ఆయన ఆనందిస్తాడు. తర్వాత ఏమన్నా, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలపడినను లేవకుండా ఉండడు, లేస్తాడు. ఈవెన్ ఇఫ్ యు ఫాల్, ట్రస్ట్ హిమ్ ఈస్ హోల్డింగ్ యూ. హీ విల్ గైడ్ యువర్ వే. హీ విల్ గైడ్ యువర్ వే. నీ అందు శ్రద్ధ ఉంచి నేను చూస్తూ ఉంటాడు కనుక కింద పడినా తిరిగి లేస్తావు. నీ ప్రవర్తన బట్టి ఆయన ఆనందిస్తాడు కనుక నువ్వు పరిశుద్ధీకరించబడి దేవుని స్వభావంలోనికి మార్చబడతావు కనుక ఆయన నీ అందు ఉంటాడు. హీ విల్ బి విదిన్ యూ.
వాక్యానుసారమైన దైవ స్వభావమే పరిశుద్ధత. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ జీవితంలో, నీ జీవిత కాలం అంతటిలో ఆయన ఆ అధికారం ఒప్పుకో. ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. పడితే లేపుతాడు, నీ త్రోవలు సరిపజేస్తాడు, నడవలసిన మార్గం నీకు బోధిస్తాడు. ఎప్పుడైతే నీవు ఆయన అధికారంలోనికి వస్తావో పరిశుద్ధీకరించబడి ఆయన స్వభావంలోనికి మార్చబడతావు. ఇఫ్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ది అథారిటీ ఆఫ్ గాడ్, యూ విల్ రైజ్ అప్ అండ్ యుల్ వాక్ అండ్ హిల్ మేక్ యూ టు వాక్ ఇన్ హిస్ ఫేస్. నువ్వు లేస్తావు పడినా నీ ప్రవర్తన అంతటి పైన అధికారం ఇస్తే ఆయన నిన్ను కాపాడి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి అధికారము ఒప్పుకోను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ రోజు మటుకు చివరి మాట చూసి ముగిద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలేను, మా వలన. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలేను, దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలేనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు హెచ్చరించుచున్నారు. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలేనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము. నీ ఘటమును కాపాడుకుంటకు జాగ్రత్తగా ఉండి అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము అనగా అది పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ into the likeness of God in the holiness. వాక్యానుసారముగా మీరు నన్ను పోలి నడుచుకున్న రీతిగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుని ఏమేమి చేయాలనో చేయకూడదో వాటిని బోధిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మీరు మీ ఘటమును కాపాడుకోండి. దేవునికి అనుకూలమైన సత్యవయావంగా మిమ్మల్ని మేము సమర్పించుకోండి. Therefore, the standard of the holiness is నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే దానిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దీనిలోనే అనగా వాక్యానుసారమైన దైవ స్వభావమే పరిశుద్ధత అనేది 2వ భాగం. రేపు మనం ధ్యానిస్తాం ద వెరీ స్టాండర్డ్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్. దేవుని యొక్క కులబద్ధమానాన్ని మనం రేపు చూడాలని మనం చేస్తుంటున్నాం. దేవుడు తన వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.